తెలంగాణలో కేసీఆర్ గారు నేను కలిసి 2019 అక్టోబర్ 2 ఈ గ్లోబల్ పీస్ సమిట్ 2045 మంది బిలియనర్లు కొన్ని వందల మంది వస్తారు, 200 మంది ప్రెసిడెంట్లో ఒక 50-60 మందినే మినిమం వస్తారు. హైదరాబాద్ అది నేను మార్చిలో మార్పులని చెప్పానండి. మంచి క్వశ్చన్. నేను మార్చిలో పొత్తుల గురించి నిర్ణయిస్తాను. అవసరమైతేనే పొత్తులు, అవసరం లేదంటే డైరెక్ట్గా సింగిల్గా పోటీ చేస్తాను. ఆల్రెడీ చిన్న చిన్న పార్టీలకు 1-2 సీట్స్ 3 పార్టీలకు ఇవ్వడం. వెరీ గుడ్. వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. 2014లో వచ్చాను. మంచి క్వశ్చన్. నరేంద్ర మోదీ గారికి 18 రాష్ట్రాలు తిరిగి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మోదీ గారు బయట నిలబడి బొకేలు ఇవ్వడం మీరు చూశారు, హోస్ట్ చేయడం మీరు చూశారు, రాజ్నాథ్ సింగ్ గారు హోస్ట్ చేయడం, అద్వానీ హోస్ట్ చేయడం, జేపీ నడ్డా గారు హోస్ట్ చేయడం, టు నేమ్ ఎ ఫ్యూ టాప్ లీడర్స్. 18 రాష్ట్రాలు. నాకు ఓట్ బ్యాంక్ లేదు పంజాబ్లో. లేదు సార్, పాల్ గారు రామ్లాల్ గారు కాల్ చేసి మీకు 2% ఉంది పంజాబ్లో, గుజరాత్లో 2% ఉంది, లక్నో యూపీలో 2% ఉంది అని నన్ను పెద్దిరెడ్డి గారిని ఆర్ఎస్ఎస్ ఎవరో లీడర్స్, పెద్ద లీడర్స్ అందరూ కాల్ చేసి సెక్యులరిజం అన్నారని నేను చేశాను. ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు ఒక్క ఎలక్షన్లో చేయలే. కమ్యూనలిజం అజెండా ఉంది కాబట్టి రంగు. అలాగే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఎందుకు చేశాను? అప్పుడు ఎందుకు ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు 2008లో 2009లో కానీ 2014లో కానీ? 2014లో వాళ్ళు ఏం ఇష్యూర్ చేశారంటే, మోదీ గారు మీరు బీసీ నేను బీసీ, నాకు ఫ్యామిలీ లేదు మీకు ఫ్యామిలీ లేదు అంటే ఏంటి? దేశమే మన ఫ్యామిలీ, అభివృద్ధి చేద్దామని 1:45 నిమిషాలు బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్ని పంపించి సురేష్ జానీని అమెరికా మసాజ్ చేసి రిక్వెస్ట్ చేసి ఇచ్చేసి అచ్చేసి ఎంత నన్ను ప్లీజ్ చేశారంటే ఒక చిన్న కుర్రోళ్ళ బిహేవ్ చేశారు ఆయన. మీరు అందరూ చూసారు రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్గా నన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నారు. అద్వానీ గారు మాత్రం వద్దన్నారు. అక్టోబర్ 1, 2013లో చేతులు జోడించి గంటన్నర చెప్పారు, డోంట్ సపోర్ట్ మోదీజీ, ఈ విల్ నెవర్ కీప్ హిస్ ప్రామిస్ అని. మనం 2009 నుంచి చేస్తున్నాను కదండి, ఇప్పుడు ఎలా బ్యాకప్ అంటే, మేక్ ష్యూర్ యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ డాక్టర్ పాల్, యువర్ హోలీనెస్, యు ఆర్ లైక్ మై గురు, ఐఎమ్ టెల్లింగ్ యూ ఐ వాజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మోదీ. ఆయన మీ ప్రామిస్లు ఏవి కీప్ చేయరు అని ఎల్కే అద్వానీ గారు ఆయన ఇంటికి డిన్నర్కి పిలిచి, నేను మోదీ గారి ఇంటికి వెళ్ళలేదు, ఆయన నా దగ్గరికి వచ్చారు. అద్వానీ గారి ఇంటికి వెళ్ళాను తండ్రిగా, చెప్పారు. అప్పటికి ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. అప్పుడే మా పార్టీ పెట్టలేదు. ఈ లాస్ట్ 2 ఇయర్స్ 78,000 మంది పాస్టర్ని, 1,25,000 మంది పాల్ ఆర్మీని, 13,000 మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని, ఈ 18 పొలిటికల్ పార్టీ లీడర్స్ని బిహైండ్ ద సీన్ నవంబర్ వరకు చేశాం స్ట్రక్చర్. అనేక సార్లు నేను ఇక్కడికి ఆంధ్ర వచ్చాను, ఇండియా వచ్చాను. అదే చెప్పాను, మాకున్న క్యాడర్ కాదండి. మీరే ఛానల్? ఓకే, మీ ఓనర్ గారు నిన్న మాట్లాడారు 1 మినిట్ నిన్నే. నేనే ఆయన్ని అడిగాను, స్నేహ టీవీ ఆయన్ని అడిగాను. మంచిది, 1 మినిట్ అండి, తప్పులేదు. నన్ను చాలా ఇచ్చేసారు, నేను మాట్లాడాను. కాల్ చేయగానే కాల్ తీసుకున్నాను. ఎందుకంటే మీడియా ఓనర్స్ ఏంటి, చీఫ్స్ ఏంటి, రిపోర్టర్స్ ఏంటి, ఎవరు కాల్ చేసినా తీసుకుంటున్నాను. ఇంకా అనేక మందితో మాట్లాడే. ఎందుకు? మీ మీడియా ద్వారా 7 రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందిని మేము రీచ్ అవుతాం. మీరు సర్వే చేయండి. ఇప్పుడు నేను భీమవరం నుంచి వస్తున్నాను, మీ మీడియా మిత్రులందరితో రాత్రి సీక్రెట్ కూర్చున్న రూమ్లోని ప్రెస్ అయిపోయిన తర్వాత అడిగాను, ఏ పొజిషన్లో ఈరోజు ఉన్నాం, ఇంకా 4 నెలలు ఉందని. సార్ మీరు స్వీప్ చేస్తారు అని 5గురిలో 4 పెద్దలు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అసలు ఇంకో పార్టీ ఉండదు, అలాంటి క్యాడర్ ఉంది. ఎందుకు అంటే మీడియా మిత్రులు నాకు చెప్పిన మాటలు నాకొద్దు. 5% ఉందా, 10 ఉందా, 20 ఉందా అని చెప్పాను తెలియకుండానా. అడిగాను. నేను అడిగితే అదేం సార్ 10లో 4 ఓట్లు మీకు ఖాయం,
ఎందుకు ప్రజలకు మనోనేత్రాలు తెరపి మీ మీడియా ప్రెస్ మీట్లు ఇప్పుడు పెడుతున్నాను, తప్పకుండా పెడతాను. ఫిబ్రవరిలో ఏమన్నా నేను కోఆర్డినేటర్స్ లీడర్స్ వేల మందితో మీటింగులు పెడతా, రస్తారోకోలు చేస్తాం, అడ్డితే అరెస్టులు అవుతాం, ప్రాణం తీస్తే ప్రాణం పెడతాం. ప్రజాశాంతి పార్టీ ఇప్పటికి స్టేట్ కమిటీ 160 మందిని వేసాం మెంబర్స్ని. స్టేట్ కమిటీలో, డిస్ట్రిక్ట్ కమిటీలో, నియోజకవర్గ కమిటీలో, మండల కమిటీలో, విలేజ్ కమిటీలో, బూత్ కమిటీలు ఇంకా అవలా. అందుకని 60,000 మందిని ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ నాకున్న ఫాలోయింగ్ మీకు తెలుసు. బిల్ బోర్డులు ఓట్లు పడవు. తెలంగాణలో 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు గెలలేదు, 1 crore 2 crores ఖర్చు పెట్టిన వాళ్ళు గెలిచారు. డబ్బు గెలిపించదు. మీడియా మిత్రులు కూడా